ఫస్ట్ హాఫ్ అంతా భరించుకుంటే సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పాలి. మంచు విష్ణు సక్సెస్ కొట్టారా అంటే కొట్టారు. ఒకసారి అయితే చూడాల్సిన సినిమా, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అందరూ కూడా శివభక్తిలో మునిగిపోతారు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ కి ఎందుకు ఈ టాక్ వచ్చింది అంటే చాలా వరకు అన్నెసెసరీ సీన్స్, అన్వాంటెడ్ ఫైట్స్, అవసరం లేని కొన్ని కాన్వర్జేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. అదంతా లాగ్ ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు క్రౌడ్ సీన్ ఉంది. క్రౌడ్ సీన్ అంటే ఎంత నిండుగా ఉంటే, నిండుతనంగా ఉంటే చాలా బాగుంటుంది కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే సీజీకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఏముంది సీజీలో మేనేజ్ చేద్దాం అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు సీజీ మనుషులని తెలిసిపోతూ ఉంటుంది. క్లోజ్ షాట్ లో కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులను అలా పెట్టేసరికి చాలా ఎబెట్ గా అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే శరత్ కుమార్ గారి క్యారెక్టర్ విష్ణు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న సీన్ నుంచి అక్షయ్ కుమార్ రుద్ర అని పిలవడంతో ప్రభాస్ ఎంట్రీ అవ్వడం నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకుంటుంది. ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఉన్నది 15-18 నిమిషాలే అయినప్పటికీ కూడా ఆ ఆరా, ఆయన వైబ్ అనేది మనం అందరం ఫీల్ అవుతాము. శివభక్తి అనేది మొత్తం థియేటర్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సైలెంట్ అయిపోతారు. అప్పటి వరకు మాట్లాడుకుంటూ హంగామా చేసిన ఆడియన్స్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి థియేటర్ వైపు అలా చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. సెకండ్ హాఫ్ కోసం మాత్రం ఖచ్చితంగా చూడాలి. మంచు విష్ణు ఆ తిన్నడు క్యారెక్టర్ ఎప్పుడైతే శివతత్వం తెలుసుకుంటుందో అప్పటి నుంచి మంచు విష్ణు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 1-2 సీన్లలో లిటరల్లీ మన కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చేస్తాయి, గూస్ బంప్స్ వచ్చేస్తాయి కొన్ని సీన్లకి. ఇంకా గతంలో నేను ఒక వీడియో చేశాను, నోటి ద్వారా అభిషేకం చేసే విషయం గురించి నేను ఒక పాయింట్ రైజ్ చేయడం జరిగింది. ఏమని, అసలు చేతులు ఖాళీ ఉన్నప్పుడు నోటి ద్వారా అభిషేకం ఎలా చేస్తాడు అని ఒక చిన్న డౌట్ రైజ్ చేశాను. దాన్ని తప్పు అనలేదు, దాన్ని విమర్శించను లేదు, జస్టిఫికేషన్ ఇచ్చుంటే బాగుండేది అన్న విషయాన్ని నేను మాట్లాడడం జరిగింది. అది వ్యాలిడా కాదా అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే నేను ఏదైతే షార్ట్ గురించి మాట్లాడానో ఆ షార్ట్ అనేది తీసేశారు. సినిమాలో ఉందా లేదా, అసలు ఏమైనా జస్టిఫికేషన్ ఉందా లేదా అని నేను అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏం జరిగిందంటే నోటి ద్వారా నీళ్లు తీసుకొస్తాడు, కానీ నోటి నుంచి శివలింగం పైన నీళ్లు పడే షాట్ ఏదైతే ఉందో దాన్ని తీసేశారు. డైరెక్ట్ నీళ్లు కొన్ని పడ్డట్టు చూపించేసి తుడుస్తూ ఉంటాడు. ఇదే షాట్ పెట్టారు. నోటి ద్వారా శివుడికి అభిషేకం జరిగే షాట్ అనేది లేదు సినిమాలో. సో సంహౌ ఎలా రీచ్ అయిందో తెలియదు, ఎలా రెస్పాండ్ అయ్యారో తెలియదు. ఇదైతే నాకు అనిపించింది, నేను చెప్పడం జరిగింది. దాంట్లో నేను తప్పు అనలేదు, విమర్శించలేదు. సో మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే సినిమా అయితే చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ భరించి మొత్తం సినిమా చూడండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.